చెప్తున్నారుగా. దీని అర్థం ఏంటో తెలుసా? నీకు బోధించే బోధకుడు ఎంత గొప్ప బోధకుడైనా భక్తిగా బ్రతకాలనే మనస్సు నీకు లేకపోతే నిన్నెవడూ బాగు చేయలేడు. దేవుని కొరకు నేను ఇలా జీవించాలి, నా ప్రభు కొరకు ఇలా నేను రాగాలి, ఇలాంటి పవిత్రమైన సేవ చేయాలి, నా దేవుని మార్గంలో ఇలా నేను జీవించాలి, ఆ కసి, ఆ మంట, ఆ తృష్ణ నీ వ్యక్తిగత గుండెల్లో నీకు లేకపోతే, బోధించే బోధకుడు ఎంత గొప్పోడైనా, నువ్వు వచ్చే సంఘం ఎంత గొప్ప సంఘమైనా, నీకు బోధించే ఆ వర్తమానికుడు పరలోకాన్ని కుమ్మరించే వర్తమానికుడైనా, దేవుని కొరకు బ్రతకాలనే మంట, కసి నీ గుండెల్లో లేకపోతే నిన్నెవడూ బాగు చేయలేడు. సామెత ఒకటి ఉంది, గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాం కానీ నీళ్ళు దాపించలేంగా. తాగాలనే మనసు దానికి ఉందనుకో, నేల దగ్గరికి తీసుకెళ్ళక మునిపే గట తాగేస్తుంది. అవునంటారా కాదంటారా? తాగాలనే మనస్సు. నేనంట దేవుని కొరకు ద్విమనస్సుతో కాకుండా ఏక మనస్సుతో బ్రతకాలనే ఆలోచన నీ గుండెల్లో ఉంటే, ఒక చిన్న వాక్యం సేవకుడు నీకు అందిస్తే చాలు, ఆ వాక్యం నీ అంతరంగాన్ని కదిలించడం ప్రారంభిస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక.